అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని అంశాలు. టార్గెట్లు, ప్రోత్సాహకాలు. తల్లిదండ్రులు పిల్లలకు రకరకాలుగా టార్గెట్లు నిర్ణయిస్తూ ఉంటారు. అయితే మనం టార్గెట్లు నిర్ణయించేటప్పుడు పిల్లల శక్తి సామర్థ్యాలను, అవకాశాలను దృష్టిలో ఉంచుకోవాలి. లేకుంటే మొదటికే మోసం వస్తుంది. లెక్కల్లో 100కి 100 మార్కులు తేవాలి, క్లాస్లో ఫస్ట్ రావాలి, ఇలాంటి టార్గెట్లు పెట్టేటప్పుడు తమ పిల్లల్లో ఆ శక్తి ఉందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే ఆ లక్ష్యాలు చేరటం వెంటనే సాధ్యపడుతుందా, లేక కొంత సమయం తీసుకోవాల్సి ఉంటుందా అని చాలామంది తల్లిదండ్రులు ఆ విధంగా ఆలోచించకపోవటం వల్ల పిల్లలపై ఒత్తిడి పెరగడమే కాక తల్లిదండ్రులు నిరాశ చెందుతారని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. అందుకే పిల్లలకు టార్గెట్లు నిర్ణయించేటప్పుడు అవి పాఠశాల చదువుకు సంబంధించినవి అయినా, చదువుతో సంబంధం లేని సాధారణ విషయాలకు సంబంధించినవి అయినా పిల్లల శక్తి సామర్థ్యాలను ప్రధానంగా పరిగణనలోనికి తీసుకోవాలి. చదువుకి సంబంధించిన విషయాలకు వస్తే 100కి 60 మార్కులు సాధిస్తున్న విద్యార్థిపై 100కి 100 మార్కులు తేవాలని లక్ష్యంగా పెట్టడం తప్పు కాదు, కానీ ఎంత కాలంలో సాధించాలి, ఎలా సాధించాలి అనేది ప్రధానం. సైకాలజిస్టుల పరిశోధనల ప్రకారం ఒక పరీక్షలో 60% మార్కులు సాధిస్తే మరుసటి పరీక్షలో ఎంత శాతం టార్గెట్గా నిర్ణయించాలనేది ఆ 2 పరీక్షల మధ్య ఉండే కాల వ్యవధిపై, విద్యార్థి స్థాయిపై ఆధారపడి ఉంటుంది. కాల వ్యవధి బాగా తక్కువగా ఉండి విద్యార్థి సగటు స్థాయికి చెందినవాడైతే లక్ష్య సాధన చాలా కష్టమవుతుంది. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. అలాగాక టీచర్లతో చర్చించి, వాస్తవికంగా ఆలోచించి, ఎంత కాలంలో పెరుగుదలకు అవకాశం ఉందో అంచనా వేసుకుని దాన్ని లక్ష్యంగా నిర్ణయిస్తే లక్ష్య సాధన సులభమవుతుంది. పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. మరో లక్ష్యాన్ని చేరాలనే తాపత్రయం కూడా వారిలో మొదలవుతుంది. ఈ క్రమంలో ప్రోత్సాహకాల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. లక్ష్య సాధన క్రమంలో ఏమాత్రం పురోభివృద్ధి కనిపించినా దాన్ని అభినందించాలి. మరింత బాగా చేయగలవనే ఆత్మవిశ్వాసం వారిలో పెంపొందించాలి. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే మరింత శక్తిని కూడదీసుకుని ముందుకు సాగే లక్షణం పిల్లల్లో అంతర్లీనంగా ఉంటుంది. తల్లిదండ్రులు చేయాల్సిందంతా దాన్ని ఓ పద్ధతి ప్రకారం మేల్కొల్పటం మాత్రమే. ఇందుకోసం సైకాలజిస్టులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ తరచుగా పేర్కొనే అంశాన్ని ఇక్కడ గమనిద్దాం. లక్ష్యాలు స్మార్ట్గా ఉండాలి. ఇందులో ఎస్ అంటే స్పెసిఫిక్ అని అర్థం. మనం ఏం చేయదలుచుకున్నది ఖచ్చితంగా ఉండాలి. నీవు ఫస్ట్ క్లాస్ తీసుకురావాలని తండ్రి కొడుకుకు చెప్పడం ఒక ఆశ మాత్రమే, అది లక్ష్యం కాదు. నీవు అర్ధ సంవత్సర పరీక్షలు అన్ని సబ్జెక్టుల్లో కనీసం 60% మార్కులు తీసుకురావాలి అని చెప్పటం లక్ష్యం అవుతుంది. అంటే నిర్దిష్టంగా ఒక కాల పరిమితి, సాధించాల్సిన అంశం, పరిమాణం ఉండాలని అర్థం. మరికొన్ని విషయాలు రేపటి భాగంలో చర్చించుకుందాం.